ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకోనసప్తతితమః సర్గః. కృత్వైవ ముదకం తస్మై ప్రస్థితౌ రామలక్ష్మణౌ అవేక్షంతౌ వనే సీతాం పశ్చిమాం జగ్మతుర్దిశం. రామలక్ష్మణులు జటాయువుకి చేయవలసినటువంటి దహన సంస్కారాదులు, ఇతర పిండ ప్రదానాది కర్మలు, వీటినన్నిటినీ కూడా యథావిధిగా నిర్వర్తించి జటాయువు చెప్పినటువంటి మాట ఏదైతే ఉన్నదో, రామచంద్ర నీకు సీతాదేవి తప్పనిసరిగా లభించి తీరుతుంది అని చెప్పి ఆ మాటను మనసులో ఉంచుకుని కొంత మనసులో ధైర్యాన్ని నింపుకున్నటువంటి వారై, ఇంకా ఇంద్రుడు ఉపేంద్రుడు కూడా, అంటే మహావిష్ణువు అలాగే ఇంద్రుడు ఇరువురు ఏ విధంగా అయితే వెళతారో, అంటే రాక్షసులను సంహరించేటటువంటి సందర్భంలో దేవేంద్రుడు మహావిష్ణువు యొక్క సహాయాన్ని కూడా తీసుకుని వెళుతూ ఉంటాడు. అలాగా ఇంద్రుడు ఉపేంద్రుడు కలిశారు అని అంటే రాక్షసులకు అంతం అనేది జరుగుతుంది అని అర్థం అన్నమాట. ఇలాగా ఇంద్ర ఉపేంద్రుల వలె ఆ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఆ దండకారణ్యంలో మునుముందుకి సాగుతూ ఉన్నారు. ఇక్కడ జటాయువుకి చేసినటువంటి సంస్కారములు, వీటి వల్ల మనకు తెలుస్తున్నది ఈ అరణ్యకాండ మోక్షకాండగా కీర్తించబడుతూ ఉన్నది. అనేక మంది రాక్షసులకు అలాగే జటాయువుకి మోక్షాన్ని అనుగ్రహించినటువంటి కాండ ఈ అరణ్యకాండ. అందుకనే మోక్షకాండగా ప్రతీతి చెందిందనమాట. అందులో కూడా కర్మ జ్ఞాన భక్తి ప్రపత్తి మొదలైనటువంటివి మోక్షోపాయములుగా మనకు తెలుస్తూ ఉన్నవి. వీటిలో కర్మ ద్వారా, అంటే యజ్ఞయాగాది కర్మలన్నీ కూడా చక్కగా నిర్వర్తించి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది భగవద్ దర్శనాన్ని, సాక్షాత్తుగా రామచంద్రమూర్తి యొక్క దర్శనాన్ని పొంది ఉత్తమగతులను పొందినటువంటి వాడు శరభంగ మహర్షి. వారి గురించి మనం తెలుసుకున్నాం. ఆయన అనేకమైన యజ్ఞయాగాదులు చేశాడు. ఎంతగా సిద్ధిని పొందాడు అని అంటే, ఇంద్రుడే రథం తీసుకువచ్చి బ్రహ్మలోకానికి తీసుకువెడతాను అన్నంతటి సిద్ధిని పొందాడు ఆయన. అయినప్పటికీ కూడా రామచంద్రుడిని దర్శించే తాను ఉత్తమ లోకానికి వెళ్ళాలి అనుకుని తన కర్మలన్నీ కూడా సక్రమంగా ఆచరించి భగవద్ అనుగ్రహంతో ఉత్తమగతులు పొందినటువంటి వారు శరభంగ మహర్షి. ఇంకా ఆ తర్వాత జ్ఞానముతోటి భగవద్ అనుగ్రహాన్ని పొందటము. అగస్త్యుల వారు గొప్ప జ్ఞాని. రామచంద్రమూర్తికి ఆ వైష్ణవ ధనస్సును అందించినటువంటి వారు. అలాగే పంచవటిలో రాముడు ఉండాలి అనే విషయాన్ని చక్కగా నిర్దేశించి రాక్షస సంహారం చేయటానికి మరి సూచించినటువంటి వారు అగస్త్యుల వారు. ఆయన జ్ఞానంతో భగవంతుణ్ణి ఆశ్రయించారు. వారు కూడా భగవంతు అనుగ్రహాన్ని పొందారు. ఇంకా మూడవ వారు జటాయువు భక్తితోటి రామచంద్రమూర్తిని ఆశ్రయించాడు. భక్తి అని అంటే కేవలము కీర్తనలో, పూజలో ఇవి మాత్రమే కాకుండా శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని చెప్పి 9 రకాలైనటువంటి భక్తి రీతులు మనకు భాగవతంలో తెలియజేశారు. అటువంటి భక్తి రీతులలో 9వదైనటువంటి ఆత్మ నివేదనం, అంటే తనను తాను పరమాత్మకు సమర్పించుకోవటం, పరమాత్మ యొక్క సేవలో తన ప్రాణములు కూడా అర్పించడం అన్నమాట.
అలాగా రాముడికి సహాయం చేస్తూ సీతాదేవిని కాపాడడానికి తన ప్రాణములను కూడా అర్పించినటువంటి వాడు రామభక్తితోటి. అందుకని ఆ ఆత్మ నివేదన భక్తితో రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. రాముడి చేతనే సంస్కారాలను అంటే ఉత్తర క్రియలంటినీ కూడా రాముడి చేతనే చేయించుకుని మరి ఆయన ఉత్తమగతులు పొందాడు. అంతటి గొప్పవాడు. ఈ విధంగా ఎలాగైనా సరే భక్తితోనైనా జ్ఞానముతోనైనా కర్మలతోనైనా సరే భగవంతుణ్ణి కనుక ఆశ్రయించినట్లయితే భగవద్ అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. ఉత్తమగతులు అనేవి తప్పనిసరిగా కలుగుతాయి. అంటే ఇహలోకంలో కీర్తి ప్రతిష్టలు సుఖభోగములు ఇవన్నీ, అలాగే అంత్యమున ఉత్తమగతులు కూడా సంప్రాప్తిస్తాయి అనేది మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. మరి అలాగా జటాయువుకి ఉత్తర క్రియలు నిర్వర్తించిన తర్వాత ఇంకా రామలక్ష్మణులు జటాయువు చెప్పినటువంటి మాటలతోటి కొంత ధైర్యాన్ని పొందినటువంటి వారై సీతాదేవిని అన్వేషిస్తూ ఇంకా పశ్చిమ దిక్కుకు వెళ్ళారు అని చెబుతున్నారు ఇక్కడ. ఏవం రామలక్ష్మణు తస్మై ఉదకం దత్వా. ఈ విధంగా రామలక్ష్మణుడు ఆ జటాయువుకి తర్పణాదులను అన్నింటినీ కూడా చక్కగా జలతర్పణాదులను ఇచ్చి ప్రస్థితం ఇంకా అక్కడ నుంచి బయలుదేరి పంచవటికి దక్షిణంగా కొంత దూరంలో జటాయువు అలా పడి ఉన్నాడు. ఆ జటాయువుకి దహన క్రియలు చేసిన తర్వాత అక్కడ నుంచి ఇంకా బయలుదేరి సీతాం అవేక్షంతౌ సీతాదేవి కోసం వెతుకుతూ పశ్చిమాం దిశం జగ్మతు పశ్చిమ దిక్కుగా వెళ్ళారు అన్నారు. పశ్చిమ దిక్కుగా అని అంటే దక్షిణ పశ్చిమ దిక్కు అంటే నైరుతి వైపుగా వెళ్ళారు అని. నైరుతిని దక్షిణ పశ్చిమ దిక్కు అంటారు కదా. కావున అటు పశ్చిమ దిక్కు అని చెప్పినా దక్షిణ దిక్కు అని చెప్పినా సరే రెండు రకాలుగాను చెప్పే అవకాశం ఉన్నది. కావున పశ్చిమాం దిశం అంటే దక్షిణ పశ్చిమ దిక్కు అయినటువంటి నైరుతి దిశగా నడుస్తూ మునుముందుకు సాగుతూ సీతాదేవిని అన్వేషిస్తూ ఉన్నారు. తౌ దిశం దక్షిణాం గత్వా శరచాపాసిధారిణౌ అవిప్రహతమైక్ష్వాకౌ పంధానం ప్రతిపేదతు. ధనుర్బాణాలు ధరించినటువంటి వారు ఎక్కడ రాక్షసులు కనిపిస్తే అక్కడ వారిని వధించడము, ఎక్కడ సీతాదేవి జాడ కనిపిస్తే ఆమెను మరలా దక్కించుకోవటం కోసము, ఆమెను రక్షించడం కోసము, రాక్షసులను దండించడం కోసము ఆ ధనుర్బాణాలు ధరించినటువంటి వారై దక్షిణాం దిశం అవిప్రతిహతం ఇంకా దక్షిణ దిక్కుగా ఏమాత్రము ఆగకుండా అలా మునుముందుకు సాగుతూ అంటే కాలినడకతోటే అలా మునుముందుకు సాగుతూ ప్రతిపేదతు ముందుకు వెళుతూ ఉన్నారు. ఇంతకు ముందు శ్లోకంలోనేమో పశ్చిమ దిక్కుకు వెళ్ళారు అని చెప్పింది, ఈ శ్లోకంలోనేమో దక్షిణ దిక్కుకు వెళ్ళారు అని చెప్పి ఉన్నది. ఏమిటండి ఇందులో విశేషము అని అంటే రామలక్ష్మణులు వెళ్ళింది దక్షిణ పశ్చిమ దిక్కుకి అని చెప్పి, అంటే అటు దక్షిణం వైపుగా పశ్చిమ దిక్కుకు వెళ్ళారు కావున నైరుతి దిక్కుకు వెళ్ళారు కావున మనకు పశ్చిమ దిక్కు అనన్నా కానీ దక్షిణ దిక్కు అని కానీ చెప్పవచ్చు. అందుకనే ఈ విధంగా కవి మనకు తెలియజేశారు. అలా నైరుతి దిక్కుగా అటువైపుగా రామలక్ష్మణులు నడుచుకుంటూ చకచకా ముందుకు వెళుతూ సీతాదేవిని వెతుకుతూ వెళుతూ ఉన్నారు. గుల్మైర్వృక్షైశ్చ బహుభిః లతాభిశ్చ ప్రవేష్టితం ఆవృతం సర్వతో దుర్గం గహనం ఘోర దర్శనం. ఇక చూడండి, అలా వాళ్ళు వెళుతూ ఉంటే మరింత దట్టమైనటువంటి అడవి, ఆ దండకారణ్యంలో మరింత దట్టమైనటువంటి అడవిలోకి వాళ్ళు వెళుతూ ఉన్నారు. బహుభిః గుల్మైః వృక్షైశ్చ ప్రవేష్టితం అనేకమైనటువంటి చెట్ల పొదలతోటి అనేకమైనటువంటి పెద్ద పెద్ద వృక్షములతోటి కూడా ఆవరించబడి ఉన్నది. అంటే సూర్యుని యొక్క కాంతి నేల మీద పడనంతగా వ్యాపించినటువంటి పెద్ద పెద్ద వృక్షములు, అలాగే నేలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆ పొదలు, వీటితో ఆవరించబడినటువంటిది. దుర్గమం ఎత్తుపల్లాలుగాను, అదేవిధంగా అనేకమైనటువంటి కంటకములు ముళ్లతో ఉండడంతో నడవడానికి చాలా కష్టతరంగా ఉన్నటువంటి దుర్గమం గహనం ఘోర దర్శనం చాలా దట్టమైనటువంటిది, అదేవిధంగా భయంకరంగా ఉన్నటువంటి ఆ అడవి గుండా అడవిలోకి ప్రవేశించి వెళుతూ ఉన్నారు. వ్యతిక్రమ్యతు వేగేన వ్యాళసింహ నిషేవితం సుభీమం తన్మహారణ్యం వ్యతియాతౌ మహాబలౌ. అలాగా ఆ దండకారణ్యంలో మరింత దట్టమైనటువంటి అడవిగుండా ప్రయాణించి మునుముందుకు సాగుతూ వ్యాళ సింహ నిషేవితం
మదించినటువంటి మదవటేనుగులతోటి అలాగే సింహములతోటి కూడా ఆవరించబడినటువంటిది. అంటే సుభీమం, చాలా భయంకరమైనటువంటిది అయిన తన్మహారణ్యం, ఆ గొప్ప దట్టమైనటువంటి భయంకరమైనటువంటి నడవడానికి కూడా అలవి కానటువంటి క్రూరమైనటువంటి మృగముల చేత ఉన్నటువంటి ఆ మహారణ్యంలోకి, అడవిలోకి మహాబలవుతూ, అయితే వీళ్ళు మాత్రం సామాన్యుల, గొప్ప బలం కలిగినటువంటి వాళ్ళు, పరాక్రమవంతులైనటువంటి రామలక్ష్మణులు వేగేన వ్యతిక్రమ్య, వేగంగా అడవిలో మునుముందుకు సాగుతూ ముందుకు వెళుతూ ఉన్నారు. వెళుతూ తతఃపరం జనస్థానాత్ త్రిక్రోశం గమ్య రాఘవౌ క్రౌంచారణ్యం వివిశతు గహనం తౌ మహౌజసౌ. ఇంకా ఆ తర్వాత దండకారణ్యంలో అలా మునుముందుకు సాగిన తర్వాత అరణ్యమును, ఆ దట్టంగా ఉన్నటువంటి అరణ్యాన్ని దాటిన తర్వాత మహౌజసౌ, గొప్ప తేజస్సు కలిగినటువంటి వారైన ఆ రామలక్ష్మణులు జనస్థానాత్, ఆ దండకారణ్యం నుండి, జనస్థానము నుండి త్రిక్రోశం, 3 క్రోశల దూరం ప్రయాణించి, క్రోశ దూరము అని అంటే సుమారుగా 3 కిలోమీటర్ల దూరం అన్నమాట. ఇలాగా 3 క్రోశల దూరాన్ని ప్రయాణించి అని అంటే 9 కిలోమీటర్, దాదాపుగా 9 కిలోమీటర్లు ప్రయాణించి ఆ జనస్థానం నుండి దట్టమైనటువంటి అరణ్యంలో అలా 9 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత క్రౌంచారణ్యం గహనం వివిశతు, క్రౌంచము అనే పేరు కలిగినటువంటి అరణ్యంలోకి, దట్టమైనటువంటి అడవిలోకి వాళ్ళు ప్రవేశించారన్నమాట. ఇంకా ఆ అరణ్యంలోకి ప్రవేశించిన తర్వాత నానామేఘ ఘన ప్రఖ్యం ప్రహృష్టమివ సర్వతః నానాపక్షి గణైర్జుష్టం నానావ్యాళ మృగైర్యుతం. ఇంకా అరణ్యం ఎలా ఉన్నది అని అంటే చాలా దట్టమైనదిగా ఉన్నది. అలాగే అనేకమైనటువంటి పక్షులు, అనేకమైనటువంటి జంతువులు, అనేకమైనటువంటి వృక్ష జాతులతోటి, పుష్పములు, ఫలములతోటి విరాజిల్లుతూ ఉన్నదన్నమాట. ఇంకా సీతాహరణకర్షితౌ, సీతాదేవిని రాక్షసులు అపహరించడం ద్వారా కృషించిపోయి చాలా కోపంతో ఉన్నటువంటి వారైన, దుఃఖంతో ఉన్నటువంటి వారైన ఆ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా, అంటే తమ శారీరకమైనటువంటి శ్రమను ఏమాత్రం లెక్క చేయటం లేదు. సీతాదేవి లభించే వరకు కూడా అవిశ్రాంతంగా తాము అలా సీతాదేవిని వెతుకుతూనే ఉండాలి. అంటే మధ్య మధ్యలో కొద్దిపాటి విశ్రాంతి ఎక్కడైనా ఓ చెట్టు నీడలో తీసుకున్నప్పటికీ కూడా వేరే ఆలోచన అనేదే లేకుండా సీతాదేవిని అన్వేషించడంలోనే వాళ్ళ మునుముందుకు సాగుతూ దిదృక్షమాణవు, సీతాదేవిని చూడాలి చూడాలి అనే తహతహలాడుతున్నటువంటి వారై అవతిష్టంతౌ, అక్కడక్కడ ఆ చెట్టు నీడలలో మాత్రం కొద్దిసేపు అలా నిలబడి సేద తీరుతూ సర్వతః ప్రహృష్టమివ, పైగా ఆ క్రౌంచారణ్యం అంతా కూడా ఏదో ఆనందంగా ఉన్నట్లుగా, వనం ఆనందంగా ఉండడం ఏమిటంటే వనంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా పుష్పించి ఫలించాయి అంటే వనం ఆనందంగా ఉన్నట్లే. అలా కాకుండా వనంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా, చెట్లు ఆకులు రాలిపోయి కొమ్మలు విరిగిపోయి మోడుబారిపోయి ఉన్నాయంటే అవి శోకిస్తున్నట్టు అర్థం అన్నమాట. మరి ఇక్కడ క్రౌంచారణ్యంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా బాగా పుష్పించి ఫలించి నిండుగా కనిపిస్తున్నాయి. దానితోటి ఆ వనమంతా కూడా ఆనందంగా కనిపిస్తూ ఉన్నదన్నమాట. నానా పక్షిగణై జుష్టం, అనేకమైనటువంటి పక్షి జాతుల చేత సేవించబడుతూ, అంటే ఆ పక్షి జాతులు నివసిస్తూ ఉన్నాయి అక్కడ. అంతేకాదు నానా వ్యాళమృగై యుతం, అనేకమైనటువంటి సర్పములు, అనేకమైనటువంటి మృగములు కూడా ఆ క్రౌంచారణ్యంలో సంచరిస్తూ ఉన్నాయి. మరి అలాగా ఫలముల చేత, పుష్పముల చేత ఆనందంగా కనిపిస్తూ అనేకమైనటువంటి పక్షులకు, మృగజాతులకు, సర్పజాతులకు కూడా ఆశ్రయమై చాలా దట్టమైనటువంటిదిగా ఉన్నది ఆ క్రౌంచారణ్యం. ఇంకా ఆ క్రౌంచారణ్యంలో రామలక్ష్మణులు సీతాదేవిని వెతుకుతూ అలా మునుముందుకు సాగుతూ ఉన్నారు. తద్వనం విచిక్యతు, ఇంకా వనమంతా కూడా సీతాదేవి కోసమని చెప్పి పూర్తిగా వెతికారు. ఇంకా తర్వాత తతః పౌర్వేణ తౌ గత్వా త్రిక్రోశం భ్రాతరౌ తదా క్రౌంచారణ్యమతిక్రమ్య మతంగాశ్రమమంతరే. ఇంకా
రామలక్ష్మణ ఇద్దరు కూడా దశరథ కుమారులైనటువంటి వారిరువురు కూడా తతః ఇంకా అక్కడ నుంచి ఆ క్రౌంచారణ్యమును అతిక్రమ్య, క్రౌంచారణ్యం మొత్తం పూర్తిగా వెతికారు. ఇంకా ఆ క్రౌంచారణ్యాన్ని దాటి ఇంకా మతంగాశ్రమం పూర్వేణ, మతంగ మహర్షి ఆశ్రమానికి తూర్పు భాగంగా 3 క్రోశులు దూరం, అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం క్రోశు అంటే కనుక 3 కిలోమీటర్ల దూరం అని చెప్పి, 3 క్రోశులు అంటే సుమారుగా 9 కిలోమీటర్ల దూరం అన్నమాట ఈనాటి వ్యవహారంలో చెప్తే కనుక. ఇలాగా 3 క్రోశుల దూరం వెళ్ళి అంతరే అంటే అటు మతంగాశ్రమానికి అదేవిధంగా ఈ క్రౌంచారణ్యానికి కూడా ఆ నడుము భాగంలో వాళ్ళు ఒక గుహను చూశారు. చూడండి, దృష్ట్వాతు తద్వనం ఘోరం బహుభీమ మృగద్విజం నానాసత్వ సమాకీర్ణం సర్వం గహన పాదపం. ఘోరం బహుభీమ మృగద్విజం, చాలా భయంకరంగా ఉన్నటువంటిది, అనేకమైనటువంటి భయాన్ని కలిగించేటటువంటి జంతువుల చేత, మృగముల చేత, పక్షుల చేత ఆవరించబడినటువంటిదైన నానాసత్వ సమాకీర్ణం, బలిష్టమైనటువంటి అనేకమైన క్రూర జంతువుల చేత ఆవరించబడి ఉన్నటువంటిదైన గహనపాదపం. చెట్లు ఎంత దట్టంగా ఉన్నాయంటే కనీసం ప్రవేశించడానికి వీలు లేనంతగా, అలాగా అంటే నడుస్తూ ఉంటే భుజములు తగిలేటే ఒక చెట్టుకి మధ్యలో నడుస్తూ ఉంటే భుజములు తగిలేంతగా దట్టమైనటువంటి అడవి. అలాగే అక్కడ పెద్ద పెద్ద పొదలు ఉండటంతో కాలు తీసి కాలు వేయటానికి కూడా అలమి కానంతగా, అంటే అంత దట్టమైనటువంటి అడవిగా ఉన్నదన్నమాట. అటువంటి గహనపాదమం, ప్రవేశించడానికి శక్యము కానటువంటి దట్టమైనటువంటి తద్వనం, ఆ మతంగా ఆశ్రమానికి సమీపంలో ఉన్నటువంటి ఆ వనంలో, అంటే ఒక చిన్నదైనటువంటి ఒకానొక వనంలో సర్వం దృష్ట్వా, పూర్తిగా వనం మొత్తాన్ని కూడా వెతికి, అంటే సీతాదేవి ఎక్కడ ఉంటుంది అని చెప్పి ఆమెను పూర్తిగా ఎక్కడా కూడా ఏది వదలకుండా, అంటే చెట్టు చేమ అలాగే పొదలు ఇవన్నీ కూడా పూర్తిగా వెతుకుతూ ఉన్నారు. అలాగే మతంగా ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి దట్టమైనటువంటి ఆ అడవిని కూడా పూర్తిగా వెతికి చూచి దదృశాతే తుతౌ తత్ర దరీం దశరథాత్మజౌ పాతాళ సమగంభీరాం తమసా నిత్య సంవృతాం. ఇంకా మతంగాశ్రమ సమీపంలో ఉన్నటువంటి ఆ అడవిని వెతికిన తర్వాత ఆ అడవి దగ్గరగా ఒక పెద్ద గుహ కనిపించింది. ఎలా ఉన్నదంటే తౌ పాతాళ సమగంభీరం, పాతాళంలాగా చాలా లోతైనటువంటిది. అంటే ఈ గుహ చూస్తుంటే పాతాళం వరకు వ్యాపించినట్లుగా ఉన్నదన్నమాట. అటువంటి తమసా నిత్య సంవృతాం, ఎప్పుడూ కూడా చీకటి చేత ఆవరించబడి ఉంటుంది. అంటే ఇక్కడ ఉద్దేశ్యం రాత్రిపూట కనిపించకుండా చీకటి ఉండడం అనేది సహజమే, కానీ పగటిపూట కూడా సూర్యుని యొక్క కాంతి కూడా ప్రవేశించనంతటి లోతుగా ఉన్నది ఆ గుహ. అందుకని తమసా నిత్య సంవృతాం, ఎప్పుడూ కూడా చీకటితో నిండి ఉన్నటువంటి దరీం, ఒకానొక గుహను రామలక్ష్మణులు చూశారనమాట. మరి లక్ష్మణుడు ముందే అన్నాడు కదా, పర్వతాల్లో ఉన్నటువంటి గుహలను వేటిని వదలకుండా అంతటా కూడా అణువణువు గాలించి మరి సీతాదేవి కోసం వెతుకుదాము అని చెప్పి. మరి ఈ గుహను చూశారు. గుహ చాలా దట్టమైనదిగా, చాలా లోతుగాను, ఏమాత్రము వెలుతురు లేకుండా ఉన్నదన్నాడు, చాలా పెద్దదిగా ఉన్నది. ఇంకా ఆ గుహ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆసాద్యతౌ నరవ్యాఘ్రౌ దర్యాస్తస్యా విదూరతః దదృశాతే మహారూపాం రాక్షసీం వికృతాననాం. పురుషశ్రేష్ఠులైనటువంటి ఆ రామలక్ష్మణ ఇద్దరు కూడా ఆ గుహను సమీపించి, ఈ గుహ ఏమిటి, ఇక్కడ ఎందుకు ఉంది, ఈ గుహలో ఎవరు నివసిస్తున్నారు, ఇది ఎవరికి సంబంధించింది అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే దర్యా అవిదూరత, ఆ గుహకు దగ్గరగా ఒక రాక్షసి కనిపించింది. ఎలా ఉన్నదామె, వికృతాననాం మహారూపాం, పెద్ద ఎత్తైనటువంటి పెద్ద రూపంతో, భయంకరమైనటువంటి రూపంతో, వికారమైనటువంటి ముఖంతో ఉన్నటువంటి ఒక రాక్షసిని ఆ గుహ సమీపంలో రామలక్ష్మణులు చూశారు. భయదామల్పసత్వానాం బీభత్సాం రౌద్రదర్శనాం
లంబోదరీం తీక్ష్ణదంష్ట్రాం కరాళాం పరుషత్వచం. చూడండి ఇక్కడ చెబుతున్నారు ఆ రాక్షసి ఎలా ఉన్నదని చెప్పి. ఆ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా అక్కడ గుహ దగ్గర ఉన్నటువంటి అల్పసత్వానాం భయదాం, చిన్న చిన్న ప్రాణులంటికి కూడా భయాన్ని కలగజేసే విధంగా, అంటే ఈ చిన్న చిన్న ప్రాణులు ఉడతలు కానివ్వండి, ఎలుకలు కానివ్వండి, లేకపోతే జింకలు మొదలైనవన్నీ కూడా అసలు అక్కడికి రావడానికి ఆమెను చూసేటప్పటికీ దూరం నుంచే పారిపోతూ ఉన్నాయన్నమాట. అలాగ చిన్న చిన్న ప్రాణులకు దూరం నుండే భయం కలిగించే విధంగా ఉన్నటువంటిది అయినా భయదాం బీభత్సాం, చూడడానికి ఏవగింపు కలిగే విధంగా అసహ్యంగా ఉన్నది, చూడటానికి చాలా వికారంగా ఉంది. రౌద్ర దర్శనం, దీనికి తోడు చాలా కోపంగా కూడా ఉన్నదన్నమాట. భయంకరమైనటువంటి చూపులతోటి లంబోదరీ, పొట్ట చాలా పెద్దదిగాను కిందకి వేళ్లాడుతున్నట్టుగాను ఉన్నదిట. అలా వేళ్లాడుతున్నటువంటి పెద్ద పొట్ట కలిగినదైన తీక్ష్ణదంష్ట్రాం, వాడి అయినటువంటి కోరలతోటి భయంకరంగా ఉన్నది. కరాళాం, పెద్ద నోరుతోటి, అదేవిధంగా ఎత్తు పల్లములతో ఉన్నటువంటి, అంటే ఆమెను చూస్తూ ఉంటే ఏ ఒక్క అవయవము కూడా సవ్యంగా లేదు. ప్రతి అవయవము కూడా చాలా అసహ్యకరంగాను వికారంగాను భయాన్ని కలిగించే విధంగాను జుగుప్సాకరంగాను ఉన్నదన్నమాట. అటువంటిదైనా ఇంకా ఆమెను పరుషత్వచం, పైగా ఆమె యొక్క చర్మము కూడా చాలా మందంగా ఉంది. ఎంత మందంగా ఉన్నది అని అంటే అక్కడ ఏమి తగిలినా, ఏ ఆయుధం తగిలినా సరే ఆ శరీరానికి ఏమీ కాదన్నట్టుగా మన వాళ్ళు అంటుంటారు కదా, దున్నపోతు మీద వానబడ్డట్టు అని చెప్పి. ఎందుకు అంటే దానికి ఉన్నటువంటి తోలుమందానికి వర్షం పడ్డా పెద్దగా ఏమీ అనిపించదు ఆ చర్మానికి. అలాగే ఇక్కడ ఈ రాక్షసి యొక్క చర్మము కూడా పరుషం, చాలా కఠినంగా ఉన్నది. అంతేకాదు ఇంకా భక్షయంతీం మృగాన్ భీమాన్ వికటాం ముక్తమూర్ధజాం పరీక్షేతాం తౌ తతస్తత్ర భ్రాతరౌ రామలక్ష్మణౌ. భీమాన్ మృగాన్ భక్షయంతి. సరే, చిన్న చిన్న జంతువులేమో దూరం నుండే పారిపోతూ ఉన్నాయి. ఇంకా ధైర్యం కలిగినటువంటి సింహము, పులి మొదలైనటువంటివి దగ్గరికి వస్తే వాటిని చంపి ఒక చేత్తో పట్టుకుని నోటితో కొరుకుతూ తింటూ ఉన్నది ఈ రాక్షసి. అలాగా భీమాన్ భక్షయంతి, ఆ క్రూర మృగములను, ఆ పచ్చి మాంసాన్ని కొరికి తింటూ ఉన్నటువంటిది. వికటాం తత్ర పరీక్షేతాం, వికటాం చాలా భయంకరంగా ఉన్నటువంటిది, వికారమైనటువంటి రూపం కలిగినటువంటిది. ముక్తమూర్ధజాం, జుట్టు విరబోసుకుని ఉన్నటువంటిదైనా ఆ జంతువులను, క్రూర జంతువులను అలా కరకరా నవ్వులుతూ తింటున్నటువంటిదైనా ఒక రాక్షసిని రామలక్ష్మణులిద్దరూ కూడా చూశారు. రాముడు వెళుతూ ఉంటే ఆ రాముడి ముందు లక్ష్మణుడు వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఈమెను, ఆ రాక్షసిని చూశారు. చూసి సాసమాసాద్యతౌ వీరౌ వ్రజంతం భ్రాతురగ్రతః ఏ హిరంస్యావహేత్యుక్త్వా సమాలంబత లక్ష్మణం. ఇంకా ఆ గుహను చూచి ఆ గుహలో ఏమున్నదో చూద్దాము అని చెప్పి రామలక్ష్మణులు ఇరువురు కూడా అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అయితే ఆ గుహ సమీపంలో ఉన్నటువంటి ఈ రాక్షసిని చూచి ఈమె ఎవరు అని చెప్పి ఆలోచిస్తూనే ఉన్నారు. ఇంతలో ఆ రాక్షసి రామలక్ష్మణుల దగ్గరికి రానే వచ్చేసింది. వచ్చేసి రాముడి ముందు నడుస్తున్నటువంటి వాడైన లక్ష్మణుడిని చేయబట్టుకుంది. చేయబట్టుకుని రా మనిద్దరము ఆనందిద్దాము అని చెప్పి అంటున్నది. చూడండి, సా వీరవుతవు సమాసాద్య, ఆ భయంకరమైనటువంటి రాక్షసి వీరులైనటువంటి రామలక్ష్మణులు ఇరువురిని కూడా చూచి వారి దగ్గరికి వచ్చి ఏహి రంస్యావహే, రామనిద్దరము కూడా రమించుకుందాము, క్రీడించుకుందాము అని చెప్పి భ్రాతు అగ్రత వ్రజంతం, అన్నగారైనటువంటి రాముడికి ముందు వెళుతున్నటువంటి వాడైన ఆ లక్ష్మణుణ్ణి సమాలంబత, చెయ్యి పట్టుకుని, లక్ష్మణుని చెయ్యి పట్టుకుని రామనిద్దరం ఆనందిద్దాం అని చెప్పి లాగింది ఆ రాక్షసి. ఎవరా రాక్షసి అంటే చూడండి, ఉవాచైనం వచనం సౌమిత్రిముపగూహ్యసా అహం త్వయో ముఖీ నామ లాభస్తే త్వమసి ప్రియః నాథపర్వతకూటేషు నదీనాం పులినేషు చ ఆయుశ్శేషమిమం వీర త్వమ్మయా సహ రంస్యసే. ఇంకా
లక్ష్మణుడి చెయ్యి పట్టుకుని రామనిద్దరము ఆనందిద్దాము అని చెప్పి ఆ రాక్షసి లాగింది. ఎవరు అని అంటే ఆ రాక్షసి సౌమిత్రిం ఉపగూహ్య, చెయ్యి పట్టుకోవటమే కాదు లక్ష్మణుణ్ణి కౌగలించుకుని ఏనం వచనం ఉవాచ, ఈ విధంగా అంటున్నది. ఏమని? అహంతు అయోముఖీ నామ, నా పేరు అయోముఖి అని చెబుతున్నది. ఓ సుందరుడైనటువంటి వీరుడైనటువంటి ఓ పురుషుడా, నా పేరు అయోముఖి. ఇక నుంచి తే లాభ, నీకు నేను లాభంగా లభించాను. ఈ అడవిలో ఏం వెతుకుతావు, ఏం తిరుగుతావు? లభించినటువంటి నాతోటి నీవు ఆనందించవయ్యా, నాకంటే నీకు ఇంకా లాభమేముంటుంది? ప్రియోసి, నువ్వు నాకు చాలా ప్రియమైనటువంటి వాడివి. దీనిని రాక్షస ప్రేమ అని అంటారు. అంటే ఇక కనిపించిన వెంటనే అందంగా ఉంది కదా అని చెప్పి ఇంకా వదలలేను, లేకపోతే ప్రాణాలు విడిచిపెట్టేస్తాను, లేకపోతే నీకు నేనే సరైన వాడిని, నాకు నువ్వే సరైన దానివి, ఈ విధమైనటువంటి ఇక చూచిన వెంటనే ఆ విధమైన ప్రేమ కలగటం, లేకపోతే దండించాలనుకోవటం, ఇది రాక్షస ప్రేమ అనమాట. ఇక్కడ చూడండి, అయోముఖి లక్ష్మణుడిని చూచిన వెంటనే ఇక మాట లేదు, ఏమీ లేదు, సాక్షాత్తుగా వెళ్ళిపోయి ఆ చెయ్యి పట్టుకుని గట్టిగా ఓసారి కౌగలించుకుని, నేను నీకు లాభంగా లభించాను, నువ్వు నాకు ప్రియుడివి, మనిద్దరం కలిసి ఆనందిద్దామురా అని చెప్పి పిలుస్తూ ఉన్నదనమాట. తే లాభ ప్రియోసి త్వం మయా సహ పర్వతకూటేషు, ఇంకా నాతో పాటు నువ్వు ఈ అరణ్యంలో ఈ పర్వతముల యందు, అదేవిధంగా నదీ తీరముల యందు కూడా, నదీనాం పుళినేషు చ, ఆ ఇసుక తిన్నెల యందు కూడా విహరిస్తూ ఇమం ఆయుశేషం రంస్యసే, ఇక మిగిలినటువంటి నీ జీవితం అంతా కూడా, నీ ఆయుష్ అంతా కూడా సార్థకం చేసుకుంటూ నాతో పాటు ఇక నదీ తీరాల్లోనూ పర్వతాల్లోనూ ఈ అడవిలో విహరిస్తూ రమిస్తూ నీ జీవితాన్ని ఆనంద పరవశం చేసుకోవచ్చు రా అని చెప్పి ఆ అయోముఖి అనే రాక్షసి లక్ష్మణుణ్ణి గట్టిగా పట్టుకుని పిలుస్తూ లక్ష్మణుణ్ణి కావలించుకుంటున్నది. మరి లక్ష్మణుడు ఏ విధంగా బదులు చెప్పాడు, ఏం చేశాడనే విషయాన్ని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. కృత్వైవ ముదకం తస్మై ప్రస్థితౌ రామలక్ష్మణౌ అవేక్షంతౌ వనే సీతాం పశ్చిమాం జగ్మతుర్దిశం తౌ దిశం దక్షిణాం గత్వా శరచాపాసిధారిణౌ అవిప్రహతమైక్ష్వాకౌ పంధానం ప్రతిపేదతుః గుల్మైర్వృక్షైశ్చ బహుభిః లతాభిశ్చ ప్రవేష్టితం ఆవృతం సర్వతో దుర్గం గహనం ఘోరదర్శనం వ్యతిక్రమ్యతు వేగేన వ్యాళసింహనిషేవితం సుభీమం తన్మహారణ్యం వ్యతియాతౌ మహాబలౌ తతః పరం జనస్థానాత్ త్రిక్రోశం గమ్య రాఘవౌ క్రౌంచారణ్యం వివిశతుః గహనం తౌ మహౌజసౌ నానామేఘఘనప్రఖ్యం ప్రహృష్టమివ సర్వతః నానాపక్షిగణైర్జుష్టం నానావ్యాళమృగైర్యుతం దిదృక్షమాణౌ వైదేహీం తద్వనం తౌ విచిక్యతుః తత్ర తత్రావతిష్టంతౌ సీతాహరణకర్షితౌ తతః పూర్వేణ తౌ గత్వా త్రిక్రోశం భ్రాతరౌ తదా క్రౌంచారణ్యమతిక్రమ్య మతంగాశ్రమమంతరే దృష్ట్వా తు తద్వనం ఘోరం బహుభీమమృగద్విజం నానాసత్వసమాకీర్ణం సర్వం గహనపాదపం దదృశాతే తు తౌ తత్ర దరీం దశరథాత్మజౌ పాతాళసమగంభీరాం తమసా నిత్యసంవృతాం ఆసాద్యతౌ నరవ్యాఘ్రౌ దర్యాస్తస్యా విదూరతః దదృశాతే మహారూపాం రాక్షసీం వికృతాననాం భయదామల్పసత్వానాం బీభత్సాం రౌద్రదర్శనాం లంబోదరీం తీక్ష్ణదంష్ట్రాం కరాళాం పరుషత్వచం భక్షయంతీం మృగాన్ భీమాన్ వికటాం ముక్తమూర్ధజాం
ప్రైక్షేతాం తౌ తతస్తత్ర భ్రాతరౌ రామలక్ష్మణౌ సాసమాసాద్యతౌ వీరౌ వ్రజంతం భ్రాతురగ్రతః ఏహిరంస్యావహేత్యుక్త్వా సమాలంబత లక్ష్మణం ఉవాచ చైనం వచనం సౌమిత్రిముపగూహ్య సా అహం త్వయో ముఖీ నామ లాభస్తే త్వమసి ప్రియః నాథపర్వతకూటేషు నదీనాం పుళినేషు చ ఆయుశ్శేషమిమం వీర త్వం మయా సహరంస్యసే. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకోనసప్తతితమే సర్గే షోడశ శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.